హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన పెట్టాను. పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా వాటర్లో పెట్టి కొంచెం సేపు అలా ఉంచాను. తర్వాత లెమన్ అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందాకా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ మంచిగా వాష్ చేసి ఇందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కారం 2 టేబుల్ స్పూన్. స్పైసీగా ఉండాలంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే నార్మల్గా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో వచ్చేసి గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. కొంచెం కసూరి మేతి, అలాగే చికెన్ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది లేదు, సో బయట నుంచి 5 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఆ ప్యాకెట్ కూడా మొత్తం వేసాను. ఇంకా లెమన్ అయితే చాలా ఇంపార్టెంట్. పుల్లగా కారంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఒక లెమన్ అయితే మొత్తం యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను చెప్పాను కదా, ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మ్యాక్సిమం మొత్తం కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. అలాగే ఇందులో కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఇలా ముక్కలంతా పట్టే వరకు మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ అయితే మంచిగా వాష్ చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి తీసుకున్నాను. మంచిగా రైస్ వాష్ చేసి పక్కన పెడితే ఎక్కువసేపు నానడం ద్వారా రైస్ అయితే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. షాజీరా, లవంగా, దాల్చిన చెక్క, టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. రైస్కి బాగా పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం ద్వారా రైస్ అనేది పొడపొడలాడుతూ వస్తుంది. ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని రైస్ అయితే బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 90% రైస్ బాయిల్ అయితే సరిపోతుంది. కుక్కర్లో చికెన్ వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చికెన్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. ఇలా బాయిల్ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. సో ఇక అన్నీ పక్కన పెట్టుకుందాం. అన్నీ లేయర్స్గా అప్లై చేసుకోవాలి కాబట్టి అన్నీ అరేంజ్ చేసి పక్కన పెట్టుకొని ఒక లేయర్గా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ వేసి దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్ పిండుకోండి. పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత చికెన్ వేసి ఇలా మంచిగా లేయర్స్గా 1 by 1 లేయర్స్గా అప్లై చేసుకోండి. తర్వాత ఇందులో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అక్కడక్కడ మధ్యలో ఇలా వేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లోగా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఉంటే నేను ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దీన్ని దమ్ పెట్టేసాను ఆవిరిపోకుండా. బాగా వెయిట్ పెట్టండి. వెయిట్ పెట్టడం ద్వారా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకుందాం. సో ఆయిల్ పెట్టుకొని దాని మీద ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. చికెన్ మంచిగా కుక్కి సాల్ట్ కూడా దీనికి పడుతుంది. సో చికెన్కి మంచిగా పట్టి బాగుంటుంది. తర్వాత చికెన్ 50% కుక్ అయిన తర్వాత ఇందులో టమాటోస్ యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ ఉండితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో గరం మసాలా కూడా వేసుకోండి. స్పైసీస్గా ఉంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో బిర్యానీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. వెళ్ళి చూద్దాం. సో ఫుల్ ఆకలేస్తుంటే ఫస్ట్ అయితే తిని తర్వాత అయితే చూపించడం జరిగింది. అందుకనే హాఫ్ వరకు ఖాళీ అయిపోయిందనమాట బిర్యానీ. చూడండి పొడపొడలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అయింది. మరీ మెత్తగా కుక్ అవ్వలేదు, అలాగనే హార్డ్గా కూడా లేదు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ మీరు ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.